ఎన్నికల తర్వాత ఎందుకు ఇట్లాంటి విచ్ఛిన్న దిశగా వెళ్తోంది? రామ్మోహన్ రావు గారు నమస్తే. చాలా ఎపిసోడ్లు చూసాం, గాంధీ భవన్లో కొట్లాటలు చూసాం, మైకుల ముందు మాట్లాడుకోవడాలు చూసాం, ఒక మంత్రి ఇంకో మంత్రిని కామెంట్ చేయడం ప్రెస్ మీట్లో మైకుల ముందు చూసాం, ఒక పిసిసి చీఫ్ మీద రకరకాల కామెంట్లు చేయడం, వార్తా ప్రసారాలు చూసాం, వార్తాపత్రికల్లో కొంతమందిని టార్గెట్ చేసి మాట్లాడడం చూసాం, వైఎస్ఆర్ ఫాలోవర్స్ కాబట్టి మా మీద కక్ష కట్టారని చెప్పేసి నైని బొగ్గన్ల స్కామ్ సంబంధించినటువంటి ఆరోపణలు బయటకు వచ్చిన టైంలో ఉన్నటువంటి విరోధాలు చూసాం. ఏ వైపు చూసుకున్నా ఇదే ఎపిసోడ్లు కనిపిస్తున్నాయి. తుంగతుర్తి బయటికి కనిపిస్తోంది, కానీ బయటికి కనిపించినటువంటి ఇంకా ఇష్యూస్ చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. బట్ పాయింట్ ఏంటంటే, ఎన్నికలకు ముందు అంతా ఏకతాటిపై ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాను 2 ఏళ్ల తర్వాత ఎందుకు ఇంత విచ్ఛిన్న దిశగా వెళ్తుందంటే ఎట్లా చూడవచ్చు రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్కి వచ్చిన నమస్కారం. నమస్తే అండి. 2 విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎట్లా అంటే, కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటున్నారు, కానీ అది విశృంఖలంగా ఉంటుంది ఎప్పుడైనా. ఒక నల్గొండ విషయమే కాకుండా, నల్గొండ కాకుండా వరంగల్ విషయం అట్లాగే ఉన్నది. నల్గొండ జిల్లాలో మొదటి నుంచి రెడ్ల పెత్తనం చూస్తున్నాము. దాన్ని దాటి ఇవాళ ఎస్సీ రెడ్ల మధ్యన పోరాటంగా మారింది. చెప్పాలంటే మొదటి నుంచి చూడండి, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచుకోట. అట్లాగే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన భార్య, వాళ్ళు కోదాడను మనకు నియోజకవర్గం, ఇటు పక్క చూసుకుంటే మరి నూగోడు అని నల్గొండ కానీ, అట్లాగే మనం చూసుకుంటే యాదాద్రి మన భువనగిరి పార్లమెంట్ సీటు కూడా తాడా మన చామత్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. అట్లా చూసుకుంటే మొత్తం నల్గొండ జిల్లా మొదటి నుంచి కొంచెం రెడ్డ పెద్దన వ్యక్తం. అట్లానే ఎస్సీ సీట్లు లేవంటే ఎస్టీ సీట్లు ఉన్నాయి, కానీ యాక్చువల్ గా ఎవరి మీద కోపంతోనో ఎవరో చేసిన పనికి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి పశ్చాత్తాపడుతుంది. తాను చేసిన పనే కదా, స్వయంకృత అపరాధమే. అంటే ఓ రకంగా చెప్పాలంటే తాను చేసుకున్న పని ఏంటి, అద్దంకి దయాకర్ మీద కోపంతో మరి మనకి సామ్యాల్ గారికి టికెట్ ఇప్పించారు కదా. కనుక అద్దంకి దయాకర్ మీద కోపం ఎందుకు వచ్చింది? అంతకుముందు వారు బీజేపీలోకి పోయి బీజేపీ నుంచి మునుగోడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నప్పుడు అడగోరకు మాట్లాడిండు కనుక ఆయన మీద ఫిర్యాదు చేసిండ్రు, దాని మీద ఒక విచారణ జరిగింది, ఇవన్నీ జరిగినాయి. దానికి క్షమాపణ కూడా చెప్పుకున్నాడు, కొంతవరకు వివరణ కూడా ఇచ్చాడు అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్ గతంలో 2 సార్లు ఓడిపోయింది అక్కడి తుంగతుర్తి నుంచి. మరి మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందంటే రాజగోపాల్ రెడ్డి చెప్తేనే నిజంగానే వారు అన్నట్టు మంత్రి సమ్మెకు టికెట్ ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడైనా శ్రీకాంత్ గారు, ఎప్పుడైనా సరే మన డ్రైవర్లకి పనిచేసిన వాళ్ళు, లేకుంటే మన అనునాయులుగా ఉన్నాడు, రాజకీయాల్లో గోతులు తీస్తారు, తప్పనిసరి వాళ్ళ గురువును మించిన శిష్యులు అవుతారు. చూస్తున్నాం ముఖ్యంగా గురువును మన మించి శిష్య గురువుకు ఎగనామం పెట్టే వాళ్ళు చాలా మంది రాజకీయాల్లో. కొత్తగా నేను పేరు చెప్పను కానీ, ఉదాహరణకు జయపాల్ రెడ్డి గారికి అట్లా జరిగింది, అట్లాగే ఇటు పక్కన మన పి జనార్దన్ రెడ్డి గారికి హైదరాబాద్ అట్లా జరిగింది. చూస్తే వందల ఉదాహరణలు దొరుకుతాయి మనకి. శిష్యుడే తిరగబడి మన ఈ గురువును పగనామాలు పెట్టే సందర్భం చూస్తా ఉన్నాం. కనుక నల్లగొండ జిల్లా రాజకీయాలలో స్పష్టంగా నిన్నగాక మొన్న జగ్గారెడ్డి పోయింది ఏంది, ఎమ్మెల్యే ముందా ఎంపీ ముందా అంటే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే నియోజకవర్గంలో కీలకము, ఎంపీ సెకండరీ అని చెప్పి నిజంగా ఒక ప్రోటోకాల్ చెప్పొచ్చాడు. చామత్ కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి సామెలు పడ్డాం. కనుక ఇప్పుడు రాజగోపాల్ రెడ్డితో వచ్చాడు. కనుక ఒక రకంగా చెప్పారంటే మాదిగలు అందరూ ఒక ఏకమై మా ఓట్లు లేవా మీకు, ఎందుకు సార్ దీన్ని రెడ్డి మాదిగా అన్నటువంటి ఎపిసోడ్ ఎందుకు తీసుకొస్తున్నారు? కులాల మధ్యలో ఒక వివక్షల ఎందుకు ఇక్కడ క్యాస్ట్ కార్డు వాడాల్సి వస్తుంది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు, బట్ మందుల సామ్యాల విషయానికి వస్తే ఆయన కార్డు వాడుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. దళిత నియోజకవర్గం పైన నీ పెత్తనం ఏంది అని చెప్పేసి. బట్ ఎందుకు ఇట్లాంటి క్యాస్ట్ ఈక్వేషన్ తీసుకొస్తున్నారు? టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, నీ వెంపటి వచ్చిన వాళ్ళు నువ్వు పట్టిక మన మండలాధ్యక్షులు పెట్టుకున్నామని ఆరోపణ ఈయన చేసింది. ఎవరు? మన రాజగోపాల్ రెడ్డి. మరి రాజగోపాల్ రెడ్డి కూడా అదే పని చేసింది కదా, బీజేపీలకు మధ్యన పోయి వచ్చింది కదా. మరి బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకు, తన వెంబడిన వాళ్ళకు మన తలనాయలు ఎక్కించుకున్నారు కదా. మరి తప్పకైనా ప్రజలు తప్ప కదా. కానీ ఇవన్నీ ప్రశ్న జవాబు వస్తుంది కదా అంటున్నాం. ప్రశ్న జవాబు వస్తుంది కదా అంటున్నాం. అందుకని రెండోది ఏమైందంటే, ఇంకొక మాట చెప్పొచ్చు, వరంగల్ జిల్లా రాజకీయం కూడా అట్లాగే ఉంది కదా శ్రీకాంత్ గారు. వరంగల్ జిల్లాలో చూడండి, అంతెందుకు ఎవరైనా కొంచెం ఒబీడియంట్ గా ఉండి కొంచెం ఒక మాట మతి మీరు మాట్లాడితే, కత్తి వెంకటస్వామి గారికి అయితే మన శిక్షణ చర్య తీసుకుంటామని నోటీస్ పంపడం లేదా? ఆయన ప్రధానంగా మొదటి నుంచి కూడా పార్టీ లైన్ దాటకుండానే మాట్లాడుతూ పార్టీని వెనకేసుకున్నాడు. ప్రతి దానిలో ప్రతిదాన్ని ఎదురు గుండె చేసుకుని మాట్లాడాడు. ఉన్నదానిలో తప్పు అంతెందుకు ప్రతిసారి కూడా ఇప్పుడు
ఫిర్యాదు చేసిన వాడిని బాధపడాల్సి వస్తుంది కదా. కొండా సురేఖ మీద మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిండ్రు. వాడిని 10 సార్లు ఎమ్మెల్యేలు ఎంపీలను తిప్పుకొని ఫిర్యాదుదారుడే నిందితులు చేసిన సందర్భం చూసినాం కదా మనం. అంటే ఎవరు ఏ కార్డు వాడుకోరో కార్డు వాడుకుంటారు. ఇప్పుడు కొండా సురేఖ గారు బీసీ కార్డు వాడుకోలేదా ప్రతిసారి? ఇప్పుడు కేటీఆర్ మీద మాట్లాడినప్పుడు ఎవరు మందలించలే, చూసింది కదా. ఇవన్నీ చూస్తున్నాం మనం. అందుకని ఏమంటా అంటే ఇటు నల్లగొండ జిల్లాలో ప్రత్యేకంగా ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయం ఉంటుంది, దాంట్లో రెడ్డి రాజకీయం ఉంటుంది, దాంట్లో జరిగింది అంటున్నాను నేను. ఇది ఒకటే కాదు, అంతేందుకు అదే రాజగోపాల్ రెడ్డి గారే, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే మనకు మన ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు అప్పుడు పిసిసి అధ్యక్షుడు తెచ్చుకోగానే ఏమన్నాడు, 100 కోట్ల రూపాయలు ఇచ్చి వచ్చినావు నువ్వు అన్నాడు. ఎవరు విమర్శించినట్టు? మరి ఆయన చర్యలు ఉన్నాయా? అంటే 100 కోట్లు ఎవరికి ఇస్తారు? సోనియా గాంధీకో, రాహుల్ గాంధీకో, ప్రియాంక గాంధీకో, ఖర్గేకో కదా. అంతేనా కదా? అప్పుడే చర్యలు ఇదే చర్యలు ఉంటాయంటే మీరు ఏం చేసినా చెల్తుంది. దళితులు, పేదలు, ముఖ్యంగా బలహీన వర్గాల వాళ్ళు ఏ మాత్రం మాట్లాడినా వాళ్ళ మీద క్రమశిక్షించాలని అనే సమస్య వస్తుంది కదా. రాజగోపాల్ రెడ్డి గారు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడింది కదా. అప్పుడు చర్యలు తీసుకోవాలంటే మహేష్ కుమార్ గారు ఏమన్నారు, మాకు ఫిర్యాదు రాలేదు, ఎవరు ఫిర్యాదు చేయకపోతే నేను తీసుకుంటా అన్నాడు. సుమోట తీసుకోరా, పేపర్ కటింగ్ లేవా, అక్కడ ఎవరైనా ఫిర్యాదు చేస్తే తీసుకుంటారా అనే సమస్య. ఆఖరికి కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఏకంగా ఏఐసి